జీహెచ్ఎంసీని లోక్సభ ఎన్నికల షెడ్యూల్ టెన్షన్ పెడుతుంది. ఓవైపు ట్యాక్స్ వసూళ్లలో అనుకున్న టార్గెట్ ను రీచ్ కాకపోవడం, మరోవైపు ఎన్నికలు దూసుకురావడంతో అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. ఉన్నతాధికారుల టార్గెట్ తో ఉద్యోగులు నలిగిపోతున్నారు. కోట్లలో రాబట్టవలసిన మొత్తాన్ని చూస్తే ఉద్యోగులకు దడపుడుతుంది. జీహెచ్ఎంసీకి ట్యాక్స్ టెన్షన్ పై ప్రత్యేక కథనం. గ్రేటర్ హైదరాబాద్ లో ట్యాక్స్ వసూళ్లపై దృష్టి సారించింది జీహెచ్ఎంసీ. ఫిబ్రవరి నెలాఖరుకల్లా లక్ష్యానికి తగ్గట్టుగా కలెక్షన్లు వసూలు చేసేందుకు సిబ్బంది సిద్ధమైనారు. ట్యాక్స్ కలెక్షన్లు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంటాయి. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు ఉండడంతో వీలైనంత త్వరగా ట్యాక్స్ రాబడిని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. బల్దియాలో 2100 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు 6 సర్కిళ్ల పరిధిలో 1323 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా 766 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 20 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. వసూలు కావలసిన పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ ను జోన్ల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలోని 6 జోన్లు పరిగణనలోకి తీసుకుంటే ఎల్బీనగర్ జోన్ లో 321 కోట్ల ట్యాక్స్ గాను 189.02 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. చార్మినార్ జోన్ లో 150.91 కోట్లకు గాను 93.78 కోట్లు వసూలయ్యాయి. ఖైరతాబాద్ జోన్ లో 546.07 కోట్ల టార్గెట్ కి 333.29 కోట్లు వసూలయ్యాయి. అలాగే శేరిలింగంపల్లి జోన్ లో 447.28 టార్గెట్ కు 308.61 కోట్లు వసూలయ్యాయి. కూకట్పల్లి జోన్ లో 346.95 కోట్ల టార్గెట్ గాను 228.72 కోట్లు వసూలయ్యాయి. సికింద్రాబాద్ జోన్ లో 287.85 కోట్ల టార్గెట్ కు 181.02 కోట్లు వసూలయ్యాయి. పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుకు జీహెచ్ఎంసీ సిబ్బందికి టార్గెట్ పెట్టారు ఉన్నతాధికారులు. వీక్లీ నెలసరి కలెక్షన్ల లక్ష్యాలను విధించారు. కమిషనర్ స్థాయి నుంచి బిల్ కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ మొండి బకాయిలు వసూళ్లపై దృష్టి సారించారు. టార్గెట్ విధించిన తర్వాత నుంచి జోనల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు టార్గెట్ వసూళ్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి లోపే టార్గెట్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే సిబ్బంది మొత్తం ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటారు. ఆ సమయంలో రావాల్సిన ట్యాక్స్ వసూలు కాదు. దీంతో ఆ టార్గెట్ ను పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. టార్గెట్ లోగా అనుకున్న ట్యాక్స్ వసూళ్లు రీచ్ అవుతామా కాదా అని ఉన్నతాధికారులు టెన్షన్ పడుతున్నారు. ఎన్నికల భయం ఉన్నతాధికారుల్లో ఉండగా టార్గెట్ల వల్ల ఉద్యోగులు నలిగిపోతున్నారు.